అక్షయ్ వాళ్ళింట్లో గొడవలు జరుగుతున్నాయన్న సంగతి అవని ద్వారా తెలుసుకున్న శ్రీకరు ఆ విషయాన్ని శ్రేయకు చెప్తాడు. శ్రేయ కూడా చాలా బాధపడుతూ, మనం ఒకసారి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని అన్నయ్యని చూసి వాళ్ళకి ధైర్యం చెప్పొద్దామని చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ బయలుదేరి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్తారు. శ్రీకరు శ్రేయని చూసిన పార్వతి శ్రీకర్ దగ్గరకు వచ్చి తనని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ తనని ఓదారుస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న అక్షయ్ దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక అక్షయ్ కూడా ఏం సమాధానం చెప్పకుండా తను కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ శ్రీకర్ని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ అయితే మిమ్మల్ని చూడాలని వచ్చాను నాన్న అని సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంగా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళి ఇక్కడి నుంచి అని శ్రీకర్ని దూరంగా నెట్టేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా శ్రీకరు శ్రేయ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న పార్వతి అయితే, ఎందుకు వెళ్ళాలండి, ఒక కొడుకుని కన్న కొడుకు కాదు అని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చి వాడి మనసులో నాకు స్థానం లేకుండా చేశారు, ఇంకొక కొడుకుని ఇంట్లో నుంచి గెంటేసి నాకు దూరం చేశారని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అవని అయితే భయపడిపోతూ ఉంటుంది. మావయ్య గారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు గొడవ పెద్దది జరిగితే తనకేమైపోతుందోనని భయపడిపోయిన అవని ఇక ఆపండి అత్తయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అవనిని చూస్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి, మీ అన్నయ్య నిన్ను ఇంటికి రావద్దన్నా కూడా నువ్వెందుకు వచ్చావు శ్రీకర్ అని తన చేయి పట్టుకొని లాక్కొని బయటికి వెళ్ళమని చెప్తూ ఉంటుంది. అవని శ్రీకర్ని ఇంట్లో నుంచి గెంటేయడం, అక్షయ్ని తనకి కాకుండా చేస్తుందని పల్లవి చెప్పింది గుర్తుకొచ్చి పార్వతి చాలా కోపంగా అవనిని చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.